ఇక డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం అమ్మాయిలే టార్గెట్ గా మోసాలు జరుగుతున్నాయని సీనియర్ ఐపీఎస్ హైదరాబాద్ సిపి సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా పెళ్లి పేరుతో డ్రాప్ జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లకు సిద్ధమైన పెద్దలు కుదిర్చిన వివాహాలైన పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో కేటుగాళ్లు యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లే కదా ఇప్పుడైతే ఏంటి అనే మాటలు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడితో శారీరకంగా లోబర్చుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయట పెడుతున్నారని తెలిపారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని, లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సజ్జనర్ అన్నారు. మోసగాల చేతిలో చిక్కుకుంటే సంకోచించకుండా పోలీసులను ఆశ్రయించండి అన్నారు. బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఇలాంటి బెదిరింపులు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 కు గానీ డయల్ 100 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సిపి సజ్జనర్ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ముఖ్యంగా ఆడబిడ్డలకి, వారి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయము వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అందరికి తెలుసు, ఆడబిడ్డలకి పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్ట. ఈ మధ్యలో ఆ ఒక్క పెళ్లి చూపుతోని పెద్దలు కుదిరించిన పెళ్లి అని చెప్పి కొంతమంది మా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది మీడియేటర్స్ ద్వారా కొంతమంది యూత్స్ వాళ్ళు పెద్దలు చూపించినట్లు వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ఫిక్స్ చేసుకోవడము, తర్వాత ఆడబిడ్డలకి ఏదో మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ పేరుతోని మోసం చేయడం జరుగుతుంది. దాని కాకుండా ముఖ్యమైన ఏమంటే వాళ్ళని శారీరకంగా కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించింది కదా, ఇంకా ఏముంది, వాళ్ళ పెళ్లి అయిపోతుంది, మనం ఎందుకు ఆలస్యం అని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా వాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ, బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశలు తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి. తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసులో చాలా పక్కద్బందిగా మా సీ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి, లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి, లేదంటే డయల్ 100 కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి.